బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్తో నిప్పు పెట్టి కాల్చేశారు. బయట ఉన్న కారు జేసీబీని సైతం ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎవరు ముట్టుకోకుండా ఎవరు రాకుండా పని చేసుకొని వస్తారు. మాపడికి లేని వాళ్ళు ఎట్లా వస్తారే. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే అత్యాచారం చేసిన ఆ యువకుడు ఎక్కడున్నారు? అసలు ఈ ఘటనపై పోలీసులు ఏమైనా కేసు ఫైల్ చేశారా? డీటెయిల్స్ ఏంటి దుర్గారెడ్డి? ప్రస్తుతం ఈ యొక్క మైనర్ 7వ తరగతి చదివే అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డ బాధితు నుండి మాత్రము నిప్పు పెట్టి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాత్రము అంటుపెట్టే ప్రయత్నం చేశారు. కొంత అంటుకున్న తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని కొంత మంటలను అదుపులోకి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీ భద్రత ఏర్పాటు చేసి ఆ యువకులను గ్రామస్తులంతా కూడా శాంతింపజేయడానికి ఆగ్రహ విషయాలతో ఉన్న వారందరికీ కూడా అరెస్ట్ చేస్తాము, యువకుడు ఎక్కడనో కానీ ఖచ్చితంగా మేము అరెస్ట్ చేసి తీస్తామని చెప్పి కొంత మాట అయితే భరోసా కల్పించే విషయం వల్ల చర్చలు అయితే జరుపుతున్నారు. అదేవిధంగా గ్రామం అంతా ఒకటైపోయింది. నిజంగా అక్కడ ఎవరైతే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ యువకుని ఇంటికి మాత్రం తగలబెట్టారు. దాంతో పాటు అక్కడ ఉన్న జేసీబీ, కారు, ఇతర వాహనాలు, ఇంటి ముందున్న పరికరాలను కూడా అంతా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఆ గ్రామస్తులంతా ఒక్కటై ఉన్నారు కనుక అక్కడ కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కనుక భారీ పోలీసు బలగాలను మాత్రం మోహరించి మాత్రం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసే దిశగా మాత్రం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా దాంతో పాటు అమ్మాయికి అత్యాచారించిన నిందితుడు ఎక్కడ పారిపోయారని చెప్తున్నారు. గ్రామస్తులు మాత్రం కొంత వారి బంధువులు కానీ ఇక్కడ ఇంకో చోట్ల తలదార్చుకునే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇక్కడికి రప్పించాలి, గ్రామంలో మంచి పిలిపించాలని చెప్పి పోలీసులు మాత్రం కోరుతున్న విషయం అయితే మనకు తెలుసు. దాంతో పాటు ఇక్కడ మనకు ఈ గ్రామంలో ఉన్న గురువన్నపేట గ్రామంలో కూడా అక్కడికి మిగతా గ్రామాలు దగ్గర ఉంటాయి కనుక అక్కడ వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కనుక అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే దిశగా మాత్రం పోలీసులు ముందుకెళ్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఎవరు ముట్టుకోకుండా ఎవరు రాకుండా పని చేసుకొని వస్తారు. మాపడికి లేని వాళ్ళు ఎట్లా వస్తారే. రోడ్ పని